అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సేమియా పాయసాన్ని సరికొత్తగా తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని నైట్ కానీ 2, 3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేవి ఇలా నానిన తర్వాత వీటినైతే పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 5, 6 బాదం పప్పు, 5, 6 జీడిపప్పు ముక్కలు వేసుకొని వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం వేగిన తర్వాత వీటినైతే పక్కకి తీసేద్దాం. మళ్ళీ అదే నేతిలో ఒక కప్పు సేమియాని వేసి సేమియాని కూడా దోరగా వేయించుకోవాలి. గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే సేమియా అనేవి మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఈ మాత్రం వేగిన తర్వాత కప్పు సేమియాకి కప్పున్నర నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని నీళ్లు తెరులుతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒక్కసారి మంచిగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవైతే ఉడికిపోయినాయి కదా, మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1/2 లీటర్ సుమారు పాలు పోసి పాలు 2, 3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేసరికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పున్నర పంచదార, 4, 5 యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పంచదార పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో పావు కప్పు శనగలు ఉంటాయి కదా, ఉప్పు శనగలు ఒక పావు కప్పు, 2, 3 ఎండు కొబ్బరి ముక్కలు, అలానే 10 రూపాయల పాలపొడి ప్యాకెట్ వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకున్నా సరిపోతుంది. పొడి అనేది ఈ మాత్రం అయిన తర్వాత దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ముందు మనం పెట్టిన పాలైతే 2, 3 పొంగులు వచ్చేసినాయి అనమాట. చక్కగా మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం పట్టి పెట్టుకున్న పొడిని వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుతూ ఉన్నామంటే చక్కగా పాలల్లో కలిసిపోతుందనమాట. ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న సేమియా సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ తక్కువ పెడితే సరిపోతుంది. ముందే ఉడికించాం కాబట్టి సేమియా సగ్గుబియ్యం అనేది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు. సేమియా అనేది చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పంచదార పొడి ఉంది కదా, పంచదార పొడిని వేసి పొడి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదారని డైరెక్ట్గా వేసే కన్నా కానీ ఇలా పొడి పట్టి వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమియా పాయసాన్ని ఎన్నో రకాలుగా చేసుంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పాయసం తయారైన తర్వాత దింపుతాం అనుకున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా పాలపొడితో తయారు చేసిన పుట్నాలు కానీ లేకపోతే శనగల పొడి కానీ వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.